వెల్కమ్ టు యోయోసినీ టాకీస్. ప్రేమం రిలీజ్తో తన రియల్ లైఫ్ ప్రేమ కథ రివీల్ చేశాడు నాగ చైతన్య. ఇందుకే సమంతతో నాగ చైతన్య ఎప్పుడు లవ్లో పడ్డాడు? సమంత కంటే ముందు కూడా ఎవరినైనా ప్రేమించాడా? ప్రేమం సినిమాకు చైతన్య నిజ జీవితానికి సంబంధం ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. ప్రేమం షూటింగ్లో బిజీగా ఉండి పర్సనల్ లైఫ్ విషయాలు మీడియాతో పంచుకోలేకపోయాడు నాగ చైతన్య. ఇప్పుడు ప్రేమం రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరో జోరు మీద ఉన్నాడు. ఇదే సమయంలో సమంతతో ప్రేమకు సంబంధించిన చాలా విషయాలు చైతు రివీల్ చేస్తున్నాడు. ఏ మాయ చేసావే టైంలో సమంత నాగ చైతన్య కేవలం ఫ్రెండ్సేనట. ఆ మధ్య వచ్చిన మనం మూవీ సమయంలో వీరి మధ్య ప్రేమ అనే మాటకు చోటే లేదట. లాస్ట్ ఇయర్ నుంచి సమంత చైతు ప్రేమలో పడ్డారట. కానీ మనంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసిన వాళ్ళు ఎవరైనా అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారనుకోవడం సహజం. ఇక ప్రేమం సినిమాలోని చాలా సంఘటనలు తన జీవితంలో కూడా జరిగాయంటున్నాడు నాగ చైతన్య. అంటే సమంతతో కాకుండా చైతుకు చాలానే లవ్ స్టోరీలు ఉన్నాయా అని డిసైడ్ అవ్వకండి. చైతు స్కూల్లో చదువుతున్నప్పుడు అమ్మాయిల వెనక పడేవాడట. ప్రేమం సినిమాలో కాలేజీలో చదువుకునే రోజుల్లో లెక్చరర్తో ప్రేమలో పడే సీన్ ఒకటి ఉంది. ఆ ఒక్క సంఘటన మాత్రం చైతన్య తన జీవితంలో మిస్ అయ్యాడట. ఇక మిగతా అన్ని సీన్లు కూడా తన నిజ జీవితంలో జరిగినవే అంటున్నాడు నాగ చైతన్య. జయలలిత అనారోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో తమిళనాట ఆమె రాజకీయ వారసుడిపై జోరుగా చర్చ నడుస్తోంది. అన్నా డిఎంకే వ్యవస్థాపకులు ఎంజి రామచంద్రన్ చనిపోయాక 1989లో జయ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి